పరిశుద్ధ లేఖన భాగం నుండి ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. 7వ వచనాన్ని. ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద ఉండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. చాలు. ప్రభునందు ప్రేర మనము నోవాహు జీవిత పాఠాన్ని ధ్యానిస్తున్నాం. ఈ పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గత వారంలో మనము ధ్యానం చేసాం. ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది అని, తర్వాత శిఖరములు కనబడ్డాయని, నోవాహు ఓడ యొక్క కిటికీని తెరచాడు అని దేవుని వాక్యములోండి గత వారం మనం ధ్యానం చేసాం. ఆ మాటలు మనం కొనసాగించి పరిశీలన చేస్తే, ఓడ కిటికీను తెరచిన తర్వాత ఆ కిటికీ గుండా నోవాహు ఒక కాకిని పోవిడిచెను, ఒక కాకిని బయటికి పంపించాడు. ఆ కాకిని బయటకు పంపించినప్పుడు భూమి మీద ఇంకా నీళ్లు ఉన్నవి గనుక ఆ నీళ్లు ఇంకిపోయే వరకు ఆ కాకి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు పేర దర్యాపుగా 150 రోజులకు పైగా ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహు ఆకాశపు తూములు మూయబడిన తర్వాత, ప్రచండమైన వర్షం ఆగిపోయిన తర్వాత, ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిన తర్వాత, శిఖరములు కనబడుతూ ఉన్నప్పుడు నోవాహు ఓడ కిటికీను తెరచి ఒక కాకిని ఆ బయటకు పోవిడిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఓడలో ఎన్నో రకాలైనటువంటి పక్షులు జతల జతలుగా ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇవి ఉన్నప్పటికీ నోవాహు కాకిని మాత్రమే ముందుగా పంపించాడు. ఆ ఓడలో పవిత్రమైన జీవరాశులు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. నోవాహు ఈ కాకిని బయటికి విడిచాడు. ఆ కాకిని బయటకు పంపితే భూమి మీద నీళ్లు ఉన్నందున ఆ కాకి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ కాకి మరలా ఓడలోనికి వచ్చినట్లుగా లేదు. నీళ్లు భూమి మీద ఉన్నవి కదా, ఈ నీళ్లు తగ్గిపోయాక మరలా రావచ్చులే అని అనుకోలేదు ఆ కాకి. అలాగే నీళ్లు ఇంకిపోయే వరకు అది అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈ కాకిని గూర్చి చాలామంది దైవ సేవకులు ఎన్నో రకాలుగా బోధిస్తూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఎన్నో సంగతులు
ప్రకటిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గూర్చి మీరు కూడా ఎన్నో మార్లు వినే ఉంటారు. మరొకసారి ఈరోజు మనం ఈ వాక్యాన్ని వినే అవకాశం మనకు వచ్చింది. మళ్ళా ఈ వాక్యాన్ని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో కాకిని గూర్చి వ్రాయబడినటువంటి లేఖనాలు కొన్ని ఉన్నాయి. కాకులను గూర్చి కొన్ని లేఖనాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి ఒకసారి. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడుడి. చాలు, కాకుల సంగతి విచారించండి అని. అసలు కాకి ఏంటి, కాకి సంగతి ఏంటి, కాకి పనులేంటి, కాకి యొక్క అలవాటులేంటి, కాకి యొక్క చేష్టలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి విచారించండి అని అంటాడు. కాకుని గురించి విచారించండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు పేర ఈ కాకులను గూర్చి మనము బాహ్యముగా లేక శాస్త్ర ప్రకారముగా మనము పరిశీలన చేసినట్లయితే పక్షి జాతిలో కాకి ఒక పక్షి. ఈ కాకులను గూర్చి మనము పరిశీలన చేస్తే దీన్ని తెలుగులో కాకి అన్నారు, ఇంగ్లీష్లో ఏమన్నారు? వినబడల, నాకు తెలిసిన మాట కొంచెం గట్టిగా చెప్పండి, నేనేమనలే. ఏమన్నారు ఇంగ్లీష్లో? క్రో అన్నారు. దీని సంస్కృతంలో ఏమన్నారంటే వాయసం అన్నారు. వాయసం సంస్కృతంలో కాకిని ఏమంటారు? వాయసం అని అన్నారు. ఈ కాకి కార్విడే అనేటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక కోత పక్షి. కార్విడే అనే కుటుంబానికి చెందినటువంటి ఒక కోత పక్షి కాకి. కాకుల్లో రకాలున్నాయి. దర్యాపుగా కాకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మిమ్మల్ని అడిగితే కొన్ని చెప్తారు ఖచ్చితంగా. ఏమండి? కొన్ని రకాలు చెప్తారు. శాస్త్రం చెప్తున్నటువంటి కాకులు ఏంటంటే దరిదాపుగా కాకుల్లో 40 రకాల కాకులు ఉన్నాయంట. ఎన్ని కాకులు? 40 రకాల కాకులు ఉన్నాయి. మనకు తెలిసి ఇంటి కాకి, నల్ల కాకి, తెల్ల కాకి, నీటి కాకి, ఇంకా చెప్పండి. ఇలాగ మనకు తెలిస్తే ఒక 5-6 కాకులు తెలుస్తాయి మనకి అండి. కానీ ఆ కాకుల్లో 40 రకాల కాకులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే కాకులను గురించి విచారించండి అని అంటారు. కాకులను గురించి ఏం చేయాలంట? విచారించాలి. ఈ కాకులకి ఉండేటువంటి అనుభవం ఏంటంటే ఒక కాకి దరిదాపుగా 7 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. ఆ కాకి పిల్లలను పెట్టినప్పుడు ఆ కాకి ఆ పిల్లలకు ఎంతగానో ఆహారం తీసుకొచ్చి వాటికి పెడుతూ వాటిని బలపరుస్తూ ఉంటుంది. మరలా కాకి పిల్లలను పెట్టినప్పుడు ఈ ముందు పెట్టిన పిల్లలు ఉన్నాయే అవి పెరిగి పెద్దవవుతాయి కనుక ఈ తల్లి రెండవసారి మరలా పిల్లలను పెట్టినప్పుడు మొదటిసారి పుట్టినటువంటి పిల్లలు ఈ పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడతాయి. తల్లి మాత్రమే కాదు, తల్లి కాకి మాత్రమే కాదు, పుట్టిన పిల్లలు కూడా
ఆ, ఈ ఈ ఈ రెండోసారి పుట్టిన పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడతారు. కాకులకి మంచి ఐక్యత ఉంటుంది. కాకులకి చాలా ఐక్యత ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి కొట్టుకుంటే కానీ ఎక్కువ శాతం ఐక్యత ఎక్కువ వాటికి. ఒక కాకి అరిసిందంటే ఇంక మిగిలిన కాకులన్నీ అక్కడ పోగవుతాయి. ఒక కాకికి ప్రమాదం వచ్చిందంటే చెప్పండి, చాలా కాకులు అక్కడికి వచ్చేస్తాయి. ఐక్యత ఎక్కువ కాకులకి. ఈ కాకులను గూర్చి ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని బట్టి విచారించాలి. నోవాహు అసలు కాకిని ఎందుకు విడిచాడు? ముందుగా ఆ విడిచేదేదో ముందే పావురాన్ని విడవచ్చుగా. కాకిని ఎందుకు విడిచాడు అనేటువంటి విషయాన్ని గురించి మనము దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేయాలి. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా కాకి ఒక అపవిత్రమైనటువంటి పక్షి. లేవికాండం 11వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. కాకి, ప్రతి విధమైన కాకి అంటే అపవిత్రమైనటువంటి పక్షులను గురించి చెప్తూ ప్రతి విధమైన కాకి అన్నాడు. అంటే కాకి అపవిత్రమైనది అని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదవమ్మా. ఏంటంట? పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు, ప్రతి విధమైన కాకి. ఈ రెండు వచనాల్లో పేర మనం చూస్తున్నాం తినకూడనటువంటి పక్షులు ఏమిటి అని అంటే అందులో కాకులు కూడా ఉన్నాయి. ప్రతి విధమైన కాకి అన్నాడు. కాకులు తినకూడదు. కాకులను ఏం చేయకూడదు? తినకూడదు. అది ఆహారము కాదు, అది అపవిత్రమైంది. ఆ అపవిత్రమైనటువంటి పక్షిని తినకూడదు. కానీ ఇప్పుడు కాకులు ప్రపంచంలో తక్కువైపోయినాయంట. ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి ఆ కాకులు ఎక్కువ. ఈ కాకి జాతి తక్కువైపోతుందంట. ఏమిటి కారణం అంటే ఈ కాకులను తినటం అలవాటు పడ్డారు మనుషులను. కాకులు ఏం చేస్తున్నారు? కాకులను తింటున్నారు. ఇలాగూ కాకులను తినటం వలన కాకి జాతి ఏమైపోతుంది? అంతరించిపోతూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు అది అపవిత్రమైంది కనుక దాన్ని తినకూడదు అని చెప్పాడు. అది మీకు ఆహారము కాదు, ఆహారము కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. ఆహారం కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. అండి, అది ఆహారము కాదు కనుక ఆహారము కాని దానిని తినకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. ఏంటంట? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాకి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఆహారము లేక ఆ కాకులు తిరుగులాడుతూ ఉన్నప్పుడు అవి దేవునికి మొరపెట్టుకుంటాయి అంట. కాకులు ఏం చేస్తాయి?
దేవునికి మొర్ర పెట్టుకుంటాయి. అవి దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని అంటాడు. ఆహారము కొరకు అవి దేవునికి మొర్ర పెట్టుకుంటాయి కాకులు. అందుకే లూకాసు సువార్తలో చదువుకున్న మాటలు రాయబడింది ఏంటంటే, కాకులను గూర్చి మీరు విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి కాకులను పోషిస్తున్నాడు దేవుడు. అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడే వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. కాకుని పోషిస్తున్నవాడు దేవుడు. ఎందుకు పోషిస్తున్నాడంటే, ఆ కాకి ఆహారము కొరకు దేవుని ఏం చేసిందంట? మొర్ర పెడుతూ ఉంది. కాకి దేవునికి మొర్ర పెడతా ఉంది. ఆహారము కావాలని, ఆహారము దయచేయమని కాకి దేవునికి మొర్ర పెట్టుకుంది కనుక దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాకి అది పోషించబడతా ఉంది. నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.
యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడచి వేసిన, కట్టుకున్నవారే నన్ను వదిలివేసిన, కన్నవారే నన్ను విడచి వేసిన, కట్టుకున్నవారే నన్ను వదిలివేసిన, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము కాపాడెను. యేసు అనుక్షణము కాపాడెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, నన్ను విడిపించెను, నన్ను
యేసయ్య ప్రేమ